రచనా చెఫ్. ఈరోజు మనం ఆలు ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకొని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు ఇవి. టమాటాలు 2 మీడియం సైజు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 రెమ్మ, 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఆలు ఒక 2 ఉర్లగడ్డలు తీసుకున్నానండి. 2 ఆలులోని వాటర్లో వేసి నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి ఉడికించి తొక్క తీసి ఇలా పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న గుడ్లు 3, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ మనకి ఆలు ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా, దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనివ్వాలి. ఈ కర్రీ చాలా సింపుల్ అండి, అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేయాయి కదా, దీంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. టమాటా ముక్కలు కూడా కొంచెం ఈ ఆయిల్లో మగ్గాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి, ఎందుకంటే దీంట్లోనే బాగా వేగిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుని వేసేసుకోవాలి.
మీకు ఇష్టమైతే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో 1 టీ స్పూను పసుపు వేసి ఒకసారి కలిపెట్టండి. కారం, ఈ కారం ఈ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు కొంచెం కారం తక్కువ వేసుకోండి. చాలా సింపుల్ కదా ఇది. దీంట్లోనే ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేసుకోవాలి. మనం ఇందాక ఉప్పు కొంచెమే వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపెట్టాలి. ఇలా కలిపెట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి గ్రేవీ కోసం మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. 1 టీ గ్లాసుడు సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో ఎగ్స్ వేద్దాం. ఈ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి చాకుతో, ఎందుకంటే అలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఈ కర్రీ ఆ ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టండి. ఇలా కలిపి పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మనం వాటర్ ఎక్కువ వేయలేదు, ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు కాబట్టి మీరు సిమ్లో కాకుండా హైలో కనిపెట్టారంటే మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఈ సిమ్లోనే ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు చక్కగా మనకి కూర రెడీ అయిపోయినట్టే. చూసారా, ముద్దగా వచ్చింది కదా. దీంట్లో లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లేసుకుందాం. చల్లుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆలు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. అదేవిధంగా చాలా సింపుల్ కదా చేసుకోవటం. ఒకసారి ఈ వంట మీరు ట్రై చేసి చూడండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.